ఆస్ట్రేలియా వచ్చాక ఈ క్రేవింగ్స్ ఉంటాయి చూడండి. క్రేవింగ్స్ అంటే నచ్చినవి తినాలి అనే కోరిక ఉంటుంది కదా. మా మమ్మీ వాళ్ళది స్వీట్ షాప్ అని చెప్తూ ఉంటాను కదండి. వాళ్ళు కనీసం రోజుకి 15 రకాలు చేస్తారు. వాళ్ళంటే గత 55 ఏళ్ళగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకొచ్చు. నేను ఈ కారబూంది మిక్సర్ చేయడానికి నాకు కనీసం గంట పైన పట్టింది. రెసిపీ మొత్తం అయితే ఫుల్ వీడియో ఏం తీయలేదు, కానీ మీకు కావాలంటే చెప్పండి, ఎప్పుడైనా చేసినప్పుడు తీస్తాను. అలాగే మీరు గమనించారా, కారబూందితో పాటు ఇవన్నీ కూడా చేశాను నేను. నా దృష్టిలో అయితే ఈ మొత్తం కలిపితేనే మిక్సర్, అంతే కదా. నాకైతే దీంట్లో అటుకులు బాగా ఇష్టం అండి. ఇంక ఇదంతా చేసి ఉప్పు కారం మసాలాలన్నీ వేసి తిప్పేసి తింటమే కాకుండా దీంట్లో ఉల్లిపాయలు నిమ్మరసం పిండుకొని తినండి. అబ్బాబ్బా, పురుగుల మసాలా మీకు గుర్తురాదు. నిజంగా సాయంత్రం మా మమ్మీ పని అయిపోయిన తర్వాత వస్తుంది కదండి, వచ్చేటప్పుడు సన్నకార బుని తీసుకొస్తుంది. అది తీసుకొస్తే ఆనియన్స్ నిమ్మరసం ఉప్పు కారం వేసి పెడుతుంది. చాలా బాగుంటుంది. మీరు ఇలా ఎప్పుడైనా తిన్నారా? తింటే ఒకసారి కామెంట్ చేయండి. 8 బాక్స్లో పెట్టుకోండి, 1 వీక్ వరకు క్రిస్పీగా ఉంటాయి.